9వ అధ్యాయము సంఘ ఐశ్వర్యం. స్వార్థపరులు, సౌఖ్యాన్ని ప్రేమించే పురుషులు, స్త్రీలు క్రీస్తు కొరకు చైనా దేశాన్ని సంపాదించుకొనలేరు. కష్టాన్ని ఓర్వలేనివారు, తమను తాము తగ్గించుకొననివారు, అధైర్యపడేవారు ఈ పనిలో సహాయం చేయలేరు. క్లుప్తంగా చెప్పాలంటే, ఎవరైతే యేసును చైనాలోని ఆత్మలను ముందు పెట్టి వారి జీవితాల్ని వెనుక ఉంచుతారో వారి విలువ అమూల్యమైనది. జేమ్స్ హడ్సన్ టేలర్. మా సహవాసంలో కొంతసేపు సంఘ చరిత్ర చదవటానికి ప్రత్యేకించేవారము. మా యవ్వన రోజులలో మాకొక మంచి ఉద్దేశము ఈ రకంగా కలిగింది. ఎక్కువగా మాకు అర్థం కాకపోయినా పొరపాట్లు చేసినప్పటికీ మేము చదివిన పుస్తకాల్లోని విషయాలు ఒకరితో ఒకరం చెప్పుకునేవాళ్ళం. ప్రపంచంలోని ఇతర భూభాగాల్లో ఉన్న సంఘాల విషయము మాకు అసలు తెలియదు. అయినప్పటికీ ప్రతి దేశంలోని అన్ని కాలాల్లోని సంఘ చరిత్రను మేము గమనించగా ఒక సత్యం మేము గ్రహించాం. ఎవరైనా క్రీస్తును వెంబడిస్తున్నామని సాక్ష్యమిస్తే వారు ఎవరైనప్పటికీ వారి సిలువను వారే ఎక్కడైనా ఎప్పుడైనా అనుభవించాల్సిందే. మైకేల్కి ఇలా వ్రాశాను. ఈ మధ్య సంఘ చరిత్ర గురించి మేము నేర్చుకుంటున్నాం. నేను దాని గురించి చదువుకుంటున్నాను. క్రైస్తవులు పడే శ్రమలు ఆ సంఘానికి గొప్ప ధనమని నాకు అర్థమయ్యింది. 2 సంవత్సరాల క్రితమైతే ఈ విషయం నేను అర్థం చేసుకోలేకపోయి ఉండేదాన్ని. కానీ 2000 సంవత్సరాల నుండి ఇది దేవుని మార్గము. సుఖభోగాలు అనుభవించడానికి మనం పిలువబడలేదు. ఈ రోజులలో దేవుడు మనందరినీ మరొకసారి హెచ్చరిస్తున్నాడు. నరకానికి పోయి నశించిపోయిన వారి మొర కూడా మనల్ని హెచ్చరిస్తున్నది. ఈ రోజుల్లో దేవుడు ఆయనను వెంబడించవలసిందిగా పడుచువాళ్లను పిలుచుచున్నాడు. ఈ మధ్య నేను యెషయా 43వ అధ్యాయం 10 నుంచి 12 వచనాలు చదివాను. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేను ఆయననని గ్రహించున్నట్లు మీరును నేను ఏర్పరచుకొనిన నా సేవకుడును నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడును నిర్మించబడలేదు, నా తరువాత ఏ దేవుడు ఉండడు. నేనే యెహోవాను, నేను తప్ప వేరే రక్షకుడు లేడు. ప్రకటించిన వాడను నేనే, రక్షించిన వాడను నేనే. నేను గ్రహింపచేసిన వాడను, దానిని గ్రహింపచేసిన వాడను నేనే. ఏ అన్య దేవతయు మీలో నుండి ఉండలేదు. నేనే దేవుడను, మీరే నాకు సాక్షులు. ఇదే యెహోవా వాక్కు. నా పరీక్షల ఫలితాలివి. ఎంబ్రియాలజీలో 100కి 87, ఫిజియాలజీలో 89 వచ్చాయి. ఇంకా మిగిలిన సబ్జెక్టుల ఫలితాలు తెలియాలి. ఒక సాయంకాల సమయాన్ని నేను మరవలేను. ఆ వేళ మా సహవాసంలో డాక్టర్ యు మాట్లాడారు. టి.సి. అబ్హాం వ్రాసిన మేడం గయోన్ అనే పుస్తకాన్ని ఇతడు చైనా భాషలోకి తర్జుమా చేసి వ్రాశాడు. ఆ పుస్తకం అంటే మాకందరికీ చాలా ఇష్టం. క్రైస్తవ సంఘ చరిత్రలోని గొప్పవారిలో ఒకడైన మేడం గయోన్ తన జీవితంలో చాలా అల్పమైనదని గ్రహించి తన విశ్వాస మార్గం నుండి వెనుతీయలేదు. రోమన్ క్యాథలిక్ సంఘం ద్వారా ఎన్నో హింసలు పొంది చెరసాల అనుభవించి తన 69వ ఏట 1717వ సంవత్సరం జూన్ నెలలో చనిపోయింది. ఆమె అనుభవం మాకు సమీపంగా ఉన్నట్లు తోచింది. ఆమె సజీవురాలుగానే ఉన్నట్లుంది. మా సహవాసంలోకి మేము ఆమెను ఆహ్వానించి ఉండేవారం. ఆమె పుస్తకం చదివాక ఆమె మాకు బాగా పరిచయురాలయ్యింది. ఆమె ఏ విధంగా రోమన్ క్యాథలిక్ సంఘానికి ద్రోహం చేయకుండా ఆ సంఘంలోనే ఉంటూ ప్రభువుకు సాక్షార్థంగా ఉండగోరిందో అలాగే మేము కూడా చైనా దేశ ద్రోహులం కాకుండా మేము ఎక్కడ ఉన్నా ప్రభువుకు సాక్ష్యంగా ఉండాలనుకున్నాం. 1695 నుంచి 1703 సంవత్సరం నుండి బేస్టిల్ ఎత్తైన గోపురం కారాగారంలో ఖైదీగా ఆమె ఉంచబడింది. ఆ స్థలం భూమి లోపలి భాగంలో చాలా గదులున్నాయి. వెలుగు ఏమాత్రము గదిలోనికి రాని సొరంగాలు అందులో ఉన్నాయి. వాటిపైన 4 అంతస్తుల కారాగారం ఉంది. గదిలో ఆమెకు ఉన్నదంతా ఒక మంచం, ఒక టేబుల్, ఒక కుర్చీ, బేసిన్, నీళ్లకొండ, ఒక కొవ్వొత్తి పెట్టుకునే ఇత్తడి గొట్టం, చీపురు, ఒక అగ్గిపెట్టి. గాలి రావడం చాలా కష్టం. ఆమెను ఈ రకమైన గదిలో 4 సంవత్సరాలు ఉంచారు. క్రీస్తును గురించినటువంటి మాటలు చెప్పకుండా ఈ రకంగా ఆమెను బంధించి ఉంచారు. ఆమె ఇక విడుదల అవుతుంది అనగా ఈ విధంగా రాసింది. నాకు నేనే ఒంటరిగా ఉండవలసి వస్తుందన్న భయం తప్పించి నాకేమీ భయం లేదు. దేవుడు నాతో ఉన్నంత వరకు జైలు శిక్ష, మరణం కూడా నన్ను బెదిరించలేవు. భయపడవద్దు. నన్ను వారు చంపవలసి వచ్చినా నేను సిద్ధమే. ఆమెను విడుదల చేస్తామంటూ లేనిపోని పుకారులు చెరసాల అద్భుతులు ప్రచురించేవారు. వారి పద్ధతులు చూస్తే పిల్లి ఎలుకల చెలగాటంలా కనిపించేది. 1707 సంవత్సరంలో ఆమెను విడుదల చేశారు.
అప్పటికి ఆమె వయసు 54 సంవత్సరాలు. ప్యారిస్కి 100 మైళ్ళ దూరంలో ఉన్న బ్లాయిస్ అనే పట్టణంలో గృహ నిర్బంధంలో ఆమెను ఉంచారు. అక్కడ శ్రమలు మళ్ళీ ప్రారంభమైనాయి. మరలా ఇలా రాసింది: బాస్టిల్ నుంచి విడుదల పొందాను, కానీ నా సిలువ మట్టుకు నన్ను వదల్లేదు. శ్రమ పొందిన నా ఆత్మకు కొద్ది నెమ్మది కలిగింది, కానీ అప్పటి నుండి నా శరీరంలో చాలా అనారోగ్యంగా ఉంది. చనిపోయే స్థితి వరకు కూడా వచ్చాను. తరువాత మరలా ఇలా వ్రాసింది: శ్రమలు పొందడానికి నేను ఇష్టపడవలసిందే, ఎందుకంటే వాటి ద్వారా కొందరిని, దేవుణ్ణి, ఆయన ప్రేమను తెలుసుకునేలా చేయాలి. ఈ విధంగా దేవుడు మహిమపరచబడాలన్నదే నా ఏకైక ఆశయం. డాక్టర్ యు చాలా కాలం ఈ వీర వనితను ఎక్కువగా ప్రశంసించేవారు, కానీ ఆయన అనువాదం చేసిన ఆమె జీవిత చరిత్ర షాంఘైలోని చైనా మెడికల్ విద్యార్థులకు ఇంత ఉపయోగకరంగా ఉంటుందని బహుశా ఆయన ఊహించి ఉండకపోవచ్చు. దేవుని చిత్తానుగుణ్యంగా జీవించడాన్ని గురించి ఆయన ఉపన్యసించాడు. తన ఉపన్యాసంలో తరచుగా మేడం గయోన్ గురించి చెబుతూ, మేము కూడా మా భవిష్యత్తులో ఏ విధంగా మా సొంత ఉద్దేశాలు, నిర్ణయాలు వదిలి దేవుని చిత్తానికి విధేయులమై అవసరమైతే ప్రాణాలు కూడా అర్పించడానికి సంసిద్ధులం కావాలో కోరుతూ ఆయన ఒక సవాలు మా మీదికి వదిలాడు. మనం ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని చేయడానికి సిద్ధంగా ఉంటామో అప్పుడే దేవుడు మన పట్ల ఆయన చిత్తాన్ని బయలుపరుస్తాడు. ఎవరు దేవుని చిత్తాన్ని జరిగిస్తారో వారికి అది బయలుపరచబడుతుంది. చాలాసార్లు మనకు దేవుని చిత్తం బయలుపరచబడదు. ఆయన చిత్తాన్ని జరిగించడానికి ఇష్టపడం మనం కనుక చాలాసార్లు ఆయన చిత్తం మనకి తెలియదు. మేడం గయోన్ లాగా శ్రమ పొందడానికి, చనిపోవడానికి, మన జీవితాలు పారబోయబడడానికి మనం సిద్ధంగా ఉన్నామా అని ఆయన అడిగాడు. నా హృదయాన్ని పరీక్షించుకుంటున్నాను. నేను చాలా ధైర్యంగాను, నిజాయితీగాను ఉండాలని నా కోరిక. ప్రభువా, నన్నేదైనా అడుగు, నేను చేయటానికి సిద్ధంగా ఉన్నాను. నజరేతులోని మరియ చెప్పినట్టు, ఇదిగో నేనున్నాను, నీ మాట ప్రకారం జరుగునుగాక అనే మాటలు నేను కూడా చెప్పాలని ఆశపడుతున్నాను. కానీ అంతటి త్యాగానికి నేను సిద్ధంగా ఉన్నానా? పరిస్థితులకు మబ్బులు కమ్మాయి. మేము ఏర్పాటు చేసిన సువార్త కూటము మానివేయవలసిందిగా షాంఘైలో నిషేధ ఆజ్ఞలు జారీ చేశారు. ఎక్కడ చూచినా భయాందోళనలు ఆవరించి ఉన్నాయి. మైకేల్కి ఈ విధంగా రాశాను: మేము ఏర్పాటు చేసిన సమావేశానికి చోటు, వాక్యం చెప్పేవారు దొరకక మానివేయవలసి వచ్చింది. దానికి బదులుగా మేము ఆయా చోట్ల, ఆయా సమయాల్లో చిన్ని ప్రార్థనా గుంపులుగా కలుసుకోవాలని ప్రార్థన చేస్తున్నాం. మేము అనుసరిస్తున్న మార్గం ఎంత ఇరుకైందో, సిలువ ఎంత నిజమైనదో రాను రాను ఎంత తక్కువ మంది ఈ శ్రమలు పొందడానికి సంసిద్ధంగా ఉన్నారో మేము ఎక్కువగా గ్రహిస్తున్నాము. ఈ చిన్ని గుంపుల గురించి నిన్ను ప్రార్థన చేయమని అడుగుతున్నాను. మా సమావేశాలు కొత్త తరహాలో జరగబోతున్నాయి. దేవుని ఆశీర్వాదము మాతో ఉంటుందని అనుకుంటున్నాను. 4 రోజులు అయిన తర్వాత మరలా ఇలా రాశాను: పెద్ద సమావేశాలు మేమిక ఏర్పాటు చేయలేము. 3 చిన్ని ప్రార్థనా సహవాసాలు ఏర్పాటు చేయడానికి నిర్ణయించాం. మాకు ప్రసంగికులుగా ఉంటున్న కొందరు సహోదరులు ఎందుచేతనో మాకు ఆసక్తి లేదని చెప్పి విరమించుకున్నారు. అయినా దేవుని మీదనే మేము ఆధారపడుతున్నాము. నన్ను నేనే బలంగా అర్పించుకోవటానికి సిద్ధంగా ఉన్నానా అని మా ప్రార్థనా సహవాసంలో ఎవరికి వారు ప్రశ్నించుకుంటున్నాం. ఒకవేళ మేము చెల్లించాల్సిన మూల్యం అన్నిటికంటే విలువైనదైనా చెల్లించక తప్పదు. ఒక దాసుడు 2 యజమానులకు సేవ చేయలేడనే మాట పదే గ్రహిస్తున్నాను. దేవుడి సర్వాధికారి. మా శ్రమలు సార్వత్రిక క్రైస్తవ సంఘానికి సహాయకరంగా ఉండగలవా? ప్రార్థన: నీవు నాకేమిచ్చావు? ఇదిగో ప్రభువా, నిన్ను వెంబడించే నా కాళ్ళు, నిన్ను స్తుతించే నా పెదవులు, నీ పనిచేసే నా అవయవాలు, వాటి శక్తి ఉడిగిపోక మునిపే నీ ముందు ఉంచుతున్నాను. ఆమెన్.